ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. మిగతా వాటి విషయంలో ఎలాగున్నా ఇది ఒకదాని విషయంలో మాత్రం అక్షర సత్యం. ఇదే మట్టి పాత్రలో వండటం. మట్టి పాత్రలో వంట ఆరోగ్యాల పంట అని చెప్పొచ్చు. ఇది ఈ మధ్య సాక్ష్యాధారాలతో సహా మళ్ళీ రుజువైంది కూడా. ఎంతో అద్భుతమైన ఈ విషయాన్ని, ఎంతో ఆసక్తికరమైన ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది అందరికీ అవసరమైన విషయం. మట్టి పాత్రలో మీరు వంట వండుకుంటే అనేక ఆరోగ్య లాభాలు, ఒక రకంగా ఆరోగ్యాల పంట అని చెప్పొచ్చు. ఇది మనం తెలుసుకుందాం. చూడండి, మట్టి కుండలు మన భారతీయపు వంటగదిలో అంతర్భాగంగా ఉంటూనే ఉన్నాయి. ప్రతి ఇండియన్ హౌస్, ప్రతి భారతీయపు గృహం రోజువారీ వంట కోసం ఈ మట్టి పాత్రల్ని వీటిని వాడుతూనే ఉండేది. ఇది మనకి చరిత్ర చెప్తూనే ఉంది. ఆఖరికి ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు వెనక్కి వెళ్తే మనకే అనుభవం కూడా. మన తాతలు ముత్తాతలు కుండలు వాడేవాళ్ళు, మట్టి పాత్ర వాడేవాళ్ళు. అయితే ఈ మధ్య నామోష్ అనుకుంటున్నారు. కానీ మీకు తెలుసో లేదో, మట్టి పాత్రలు, మట్టి కుండలు, మెయిన్గా బంకమట్టితో తయారైనటువంటి పాత్రల్ని ఎందుకు వాడారు వాళ్ళు ఎందుకు ఆరోగ్యంగా ఉన్నారు అంటే ఇది మట్టి పాత్ర ప్రత్యేకత. దీన్ని మనం తెలుసుకుందాం. ముందుగా చెప్పాల్సింది, నెమ్మదిగా వంట చేసేటటువంటి సౌలభ్యం దీనికి ఉండటం. ఇది అతి ముఖ్యమైనది. చూడండి, మీకు అనుభవమే. మీరు హడావిడిగా ఉన్నారనుకోండి, పెద్ద మంట మీద గబగబా వండారనుకోండి, అప్పుడు ఆ వంట అంత రుచిగా ఉండదు. అదే చిన్న మంట మీద వండగలిగితే ఆ వంట చాలా రుచిగా ఉంటుంది. కూరలు కానీ మగ్గుతాయి బాగా. ఇది చాలామందికి అనుభవం. ఈ మట్టి పాత్ర ప్రత్యేకత ఏమిటంటే వీటిలో సహజంగా కొన్ని రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల వల్ల తేమ అలాగే వేడి రెండింటినీ కూడా ఆ రంధ్రాల ద్వారా సులభంగా ప్రసరిస్తూ ఉంటుంది. అంటే ఇది పాత్రలాగే ఉంటుంది. రంధ్రాలు ఉంటాయి కాబట్టి వాటి ద్వారా తేమ అలాగే వేడి రెండూ కూడా రేడియేట్ అవుతూ ఉంటాయి. ఇది మీరు ఏ లోహ పాత్రలోనూ ఈ ప్రత్యేకత ఉండదు, దీంట్లోనే ఉంటుంది. ఇది మట్టి పాత్ర ప్రత్యేకత. అంటే నెమ్మదిగా వండటానికి మీకు అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుంది, సమానంగా అలాగే నెమ్మదిగా ఇంకా సున్నితంగా ఇది ఆ వేడిని వికేంద్రీకరిస్తూ ఉంటుంది. కాబట్టి కర్రీస్ కానీ, గ్రేవీస్ కానీ, కూరగాయలు కానీ, ఆఖరికి మాంసం కానీ ఏదైనా సరే ఉడికించడానికి ఈ మట్టి పాత్రలు అనేవి చాలా బెస్ట్గా ఉంటాయి. ఇంకోటి ఏమిటంటే అతి ముఖ్యమైనది రుచి. అంటే ఈ మట్టి పాత్రలో వండినటువంటి వంట ఏదైనా సరే, కూర కానీ ఏదైనా చాలా రుచిగా ఉంటుంది. ఇది కూడా చాలామందికి అనుభవమే. ఎందుకంటే ఈ కుండలలో ఆహారం వండితే లేదా ఈ పాత్రలో వండితే ఎందుకు ఉంటుంది అంటే ఆహారంలో తేమ కంటెంట్ అలాగే ప్రిజర్వ్ అవుతుంది. ఇది మట్టి పాత్రల ప్రత్యేకత. అంటే ఎవాపరేట్ అయిపోదు, తేమ అలాగే ఉంటుంది. ఎందుకంటే స్లో ఫైర్ ఉంటుంది, స్లో హీట్ అనేది ఉంటుంది కాబట్టి. దీంతో ఆహారాన్ని ఈ మామూలుగా మీరు స్టీల్ పాత్రలో వాటిలో వండుకునే కంటే కూడా దీంట్లో బాగుంటుంది. అంటే రసవంతంగా ఉంటుంది. అంటే దాంట్లో ఉండేటటువంటి ఆ జ్యూసీనెస్ అంతా అలాగే ఉంటుంది, అలాగే మృదువుగా ఉంటుంది, డ్రై అయిపోదు, అందుకు మించి ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఈ మట్టి పాత్రల ప్రత్యేకతలు. కాబట్టి మట్టి పాత్రల్లో వండినటువంటి వంట చాలా రుచిగా ఉంటుంది. చాలామందికి అనుభవమే. అలాగే మెయిన్గా మసాలా దినుసులు, అలాగే ఆ మసాలా దినుసులు వేయించడం, ఇవన్నీ మట్టి పాత్రలో చేశారనుకోండి, అది డీప్గా దాని ఆరోమా అనేది వెళ్తుంది. దీంతో అదనపు రుచి మీ వంటకి వస్తుంది. ఇక అతి ముఖ్యమైనది ఒకటి ఉంది మీకు చెప్పాల్సింది. ఇది ఆహారం తాలూకు pHని బ్యాలెన్స్ చేసేటటువంటి గుణం ఈ మట్టి పాత్రకి ఉంది. pH అనేది మీరు చదువుకున్నారు, అంటే యాసిడ్ బేస్ అని. ఆ బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యమని. అంటే ఎసిడిక్గా ఉండకూడదు ఫుడ్, ఆల్కలీగా కూడా ఉండకూడదు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మట్టి పాత్రలు ఆల్కలీన్ లక్షణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఆహారంలో సాధారణంగా ఉండేటువంటి ఆ అమ్లాలు వాటితోటి ఇది చర్య జరుపుతుంది. జరిపి ఆ అసిడిక్ కంటెంట్ అంతా కూడా ఆల్కలైన్ అంటే న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది, తటస్థీకరిస్తుంది. మెయిన్గా టమాటాలు, చింతపండు, మన భారతీయ వంటకాల్లో ఎక్కువ పులుపు ఉంటుంది. ఆ పులుపే అనారోగ్యం కదా. మట్టి పాత్రలు ఆ పులదనాన్ని కాస్త తగ్గిస్తాయి. అందుకే టమాటా కూరని ఎప్పుడన్నా మీరు మట్టి పాత్రలో వండి చూడండి, ఒక రకమైన తీపిదనం వస్తుంది దానికి, ఆ పులుపు పోయి. ఇది మట్టి పాత్రల ప్రత్యేకత. కాబట్టి అద్భుతమైన రుచి వస్తుంది ఆ తీపిదనం వల్ల. ఇంకోటి ఏమిటి, ఎవరైనా వంట ఎందుకు వండుకుంటాం, ఎందుకు ఫుడ్ తింటాము అంటే పోషకాల కోసం. ఈ మట్టి పాత్రల ప్రత్యేకత ఏమిటంటే పోషకాలు దీంతో నష్టపోవు. ఇది దీని ప్రత్యేకత. చూడండి, మట్టి పాత్రల్ని మీరు వాడేటప్పుడు ఆవిరవుతూ ఉంటుంది కదా, ఆ ఆవిరి మళ్ళీ రిటర్న్ అవుతూ ఉంటుంది. ఆ మట్టి పాత్రల షేప్ వల్ల కానీ వీటి వల్ల కానీ, అలాగే వాటిలో రంధ్రాలు అవి ఉంటూ ఉంటాయి. అది హీట్ని ఈవెన్గా ప్రసరింపజేస్తూ ఉంటుంది. దీంతో ఆ పోషకాల నష్టం అనేది జరగదు. ఎందుకంటే ఇది లోహ పాత్రలాగా ఓవర్గా హీట్గా ఉండదు.
కాబట్టి ఓవర్ హీట్ అనేది ఉండదు కాబట్టి ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది కాబట్టి దీంతో పోషకాలు నష్టం చెందకుండా ఉంటాయి. ఇది మట్టి పాత్రల మరొక ప్రత్యేకత. ఇంకోటి ఏమిటి అంటే మనం ఎవరైనా భయపడేది ఏంటంటే కొలెస్ట్రాల్ గురించి, గుండె జబ్బుల గురించి. దానికి మెయిన్ కారణం ఏంటంటే నూనెలు. అయితే ఈ మట్టి పాత్రల ప్రత్యేకత ఒక రకంగా ఇవి నాన్ స్టిక్ లాగా పనిచేస్తాయి. అంటే ఓల్డెన్ నాన్ స్టిక్, పూర్వకాలంలో మనం వాడే నాన్ స్టిక్ పాత్రల కింద వీటిని చెప్పొచ్చు. అంటే తక్కువ నూనెతోటి వీటితోటి వంట చేయొచ్చు ఈ మట్టి పాత్రలతోటి. ఎందుకంటే మట్టి పాత్రలో వంట చేసేటప్పుడు అడుగు అంటదు. మీకు మామూలు లోహ పాత్రలు అనుకోండి అడుగు అంటుతూ ఉంటుంది. అంటే ఇది ఒక నాన్ స్టిక్ నేచర్ కలిగి ఉంటుంది. కాబట్టి ఈ పాత్రలో వండుకునేటప్పుడు నూనె తక్కువ అవసరం మీకు ఉంటుంది. అంటే చాలా తక్కువతోటి వంట ముగించేయచ్చు. అంటే కొలెస్ట్రాల్ రిస్క్ ఉండదు. అలాగే మీరు మీ వెయిట్ని మెయింటైన్ చేయొచ్చు. ఇంకా మెయిన్గా ఏంటంటే దీంతో ఉప్పు వాడకాన్ని కూడా తగ్గించవచ్చు. ఈ మట్టి పాత్రల ప్రత్యేకత అది. ఇక అన్నిటికీ మించి ఇంకొక యూజ్ దీనికి ఉంది. ఇది ఎక్కువసేపు వేడిని నిలుపుకుంటుంది. అంటే మనం వంట చేసిన వెంటనే లోహాలు ఏం చేస్తాయి అంటే ఎంత తీసుకుంటే అంత ఫాస్ట్గా ఇచ్చేస్తూ ఉంటాయి. ఇది అలా కాదు. ఎందుకంటే ఇది లైట్ బ్యాడ్ కండక్టర్ కాబట్టి హీట్కి. కాబట్టి మట్టి అనేది బ్యాడ్ కండక్టర్ కాబట్టి దీని ప్రయోజనం ఇదే. ఇక్కడ వికేంద్రీకరించేటువంటి వేడి మొత్తం కూడా ఆహారాన్ని వేడెక్కనివ్వకుండా అదే విధంగా అదే ప్రెషర్ దగ్గర అట్లా ఉంచేలాగా చేస్తుంది. దీంతో ఆ వేడి ఆహారం వేడిగా ఉంటుంది. అలాగే చల్లటి ఆహారం ఉదాహరణకు పెరుగు కానీ లేదా మజ్జిగ కానీ చల్లగా ఉంటాయి. ఇది ఈ మట్టి పాత్రల ప్రత్యేకత. ఇంకొకటి ఇదేమిటంటే ఏకరీతిగా వండటం సాధ్యమవుతుంది మట్టి పాత్రల ద్వారా. ఎందుకంటే దాని నేచర్ అలా ఉంటుంది. ఇప్పుడు పోరస్గా ఉంటుంది కదా ఈ మెటీరియల్ మట్టి పాత్రలది. మెటల్ తర్వాత స్టెయిన్లెస్ స్టీలు అలా పోరస్గా ఉండవు. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందంటే ఉదాహరణకు మీరు ఇప్పుడు వేరుశనగలను వేయించండి ఏ మెటల్ ప్యాన్లోనో, ఒక పక్కన ఎక్కువ వేడెక్కుతుంది, మాడిపోతుంది, ఒక పక్కన మామూలుగా ఉంటుంది. అదే మట్టిలో వేయించండి ఉదాహరణకు ఇప్పుడు ఇసుకలో కానీ వాటిలో వేయించండి, ఈవెన్గా అవన్నీ వేగుతాయి కదా. ఇక్కడ కూడా అంతే, ఆహార పదార్థాలు మొక్కలు అన్నీ కూడా ఈవెన్గా ఉడుకుతాయి. అంటే ఏకరీతిగా వండటం సాధ్యమవుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక దగ్గర ఉడికి ఒక దగ్గర ఉడకపోతే ఆ ఉడకని చోట ఇన్ఫెక్షన్ పెరిగిపోయే రిస్క్ ఉంటుంది, బ్యాక్టీరియల్ కంటామినేషన్ లాంటివి వస్తాయి. ఇది అలా ఉండదు. ఇది దీని మరొక ప్రత్యేకత. అంటే కూరగాయలు కానీ మాంసం కానీ సమానంగా వండటానికి సాధ్యం అవుతుంది. అన్నిటికీ మించి అతి ముఖ్యమైనది ఇవన్నీ ఒక ఎత్తు అయితే అతి ప్రధానమైనది ఏంటంటే పర్యావరణ ప్రయోజనాలు ఈ మట్టికి ఉంటాయి. ఇప్పుడు మనం గణేష్ నిమజ్జనం ఇవన్నీ మట్టి విగ్రహాలు ఎందుకు చేస్తాం అంటే పర్యావరణ పరిరక్షణ. కాబట్టి ఈ మట్టి పాత్రలు పర్యావరణానికి అనుకూలమైన పదార్థం. ఎందుకంటే పూర్తిగా సహజమైనవి, అలాగే ఇవి విషరహితమైనవి. కాబట్టి ఇలాంటి కుండల్ని మీరు వాడుకోగలిగితే వంట చాలా అద్భుతమైన రుచితో ఉంటుంది. అలాగే బయోడిగ్రేడబుల్ కాబట్టి ఇది పర్యావరణానికి నష్టం జరగకుండా ఉంటుంది. ఇలా ఒక చిన్న మార్పు చేసుకొని చూడండి. డెఫినెట్గా ఇది మామూలు పాత్రలాగా మీకు క్లీనింగ్ విషయంలో వీటిలో అలాగే హ్యాండింగ్ విషయంలో సౌలభ్యంగా ఉండదు. కానీ బాణం ఎంత వెనక్కి రాగితే అంత ముందుకు వెళ్తుంది అన్నట్టుగా మీరు కొద్దిగా శ్రమ పడితే మట్టి పాత్రలో వంట అనేది మీ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఒక రకంగా చెప్పాల్సి వస్తే ఈ మట్టి పాత్రలో వంట ఆరోగ్యాల పంట అని చెప్పొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తరగతి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఆ లైక్ బటన్ని క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి ఈ యూస్ఫుల్ కంటెంట్ మిగతా వాళ్ళు కూడా చూడగలుగుతారు. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.